హలో గైస్, వెల్కమ్ టు ది జేసీ ధ్రువ అకాడమీ ఖమ్మం. సో ఈరోజు క్లాస్లో మీకు ఆర్థమెటిక్ నుంచి రేషియోస్ టాపిక్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఓకేనా? ఏం టాపిక్? రేషియోస్. ఓకేనా? రేషియోస్ అంటే నిష్పత్తులు. ఓకేనా? రేషియోస్ అంటే నిష్పత్తులు. మామూలుగా మనకి రేషియోస్లో ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ప్రీవియస్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, ఓకేనా, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, ఎలాంటి అప్డేట్ క్వశ్చన్స్ ఉన్నాయి అనేవి మనకు ఎంటైర్ టాపిక్ అంతా డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ రేషియోసే ఎందుకు చెప్తున్నానంటే, రేషియోస్ అనేవి ఆర్థమెటిక్లో ఎవ్రీ టాపిక్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లైక్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్స్, ట్రైన్స్, ఇలా అలిగేషన్స్ అండ్ మిక్చర్స్, అంటే డాటా ఇంటర్ప్రిటేషన్. ఎక్కడ చూసినా కానీ మనకు రేషియోస్ అనేవి ఎక్కడో దగ్గర మనకు తగులుతూనే ఉంటాయి. సో అందుకే మనం రేషియోస్ని బాగా నేర్చుకుంటే ఎగ్జామ్స్లో కొంచెం ముందుండే అవకాశం ఉంటుంది, ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ముందు మనం రేషియోస్లో ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. ముందు రేషియోస్లో బేసిక్ టైప్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం రేషియో. ఓకేనా? రేషియో అంటే నిష్పత్తి. రేషియో అంటే నిష్పత్తి. ఓకేనా? సో రేషియో నిష్పత్తి, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? A:B. రేషియోని ఎలా రాసుకోవచ్చు? A:B. దీన్ని ఇంకే విధంగా రాసుకోవచ్చు? A/B. రేషియోలో ఇది రేషియో, ఒరిజినల్ రేషియో అంటారు దీన్ని. A:B మనం ఎలా రాసుకోవచ్చు? A/Bగా కూడా రాసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డూప్లికేట్ రేషియో. దీన్నే మనం ఏమంటామంటే ద్విగుణ నిష్పత్తి అంటాం. ఓకేనా? దీన్ని ఏమంటాం? ద్విగుణ నిష్పత్తి అంటాం. ఓకేనా? దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే A²B²గా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో రేషియో ఏంటంటే సబ్ డూప్లికేట్ రేషియో. దీన్నే మనం ఉపద్విగుణ నిష్పత్తి అంటాం. దీన్ని ఎలా రాస్తామంటే √A:√Bగా రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం టైప్స్ ఉంటాయంటే ఇన్వర్స్ రేషియో అంటే విలోమ నిష్పత్తి. ఇది ప్రాబ్లమ్స్లో వస్తుంది డైరెక్ట్, ఎలా చేయాలనేది చెప్తాను. విలోమ నిష్పత్తి. అండ్ ఇంకొకటి కాంపౌండ్ రేషియో అంటే బహుళ నిష్పత్తి. ఓకేనా? నిష్పత్తిలో ఇలాంటి బేసిక్స్ టైప్స్ అంటే ఉంటాయి. ఓకేనా? సపోజ్ మనకి ద్విగుణ నిష్పత్తి అంటే A²B² అంటే సపోజ్ A²:B² అంటే మనకేంటి? ద్విగుణ నిష్పత్తి. దీన్నే ఇంగ్లీష్లో మనం ఏమంటాం? డూప్లికేట్ రేషియో అని అంటాం. ఓకేనా? సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఉపద్విగుణ నిష్పత్తి, √A:√Bగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో అంటే విలోమ నిష్పత్తి. ఓకేనా? విలోమ నిష్పత్తి. దీన్నే మనం నెక్స్ట్ ఇంకోటి కాంపౌండ్ రేషియో. దీన్నే మనం బహుళ నిష్పత్తి అని కూడా అంటాం. సో రేషియోస్లో ఇలాంటి టైప్స్ ఉంటాయి. ఈ రేషియోని మనం ఒరిజినల్ రేషియో అంటాం. ఓకేనా? ఒరిజినల్ రేషియోగా అనుకోవచ్చు. ఫస్ట్ దీంట్లో ఏని పూర్వపదమని, ఓకేనా, బిని పరపదమని అంటాం. ఓకేనా? ఏని పూర్వపదమని, బిని పరపదమని అనడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం రేషియోస్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని ఎలా అటెంప్ట్ చేయాలి, లాస్ట్ ఇయర్ ఎలా అడిగాడు, ఓకేనా, ఫ్యూచర్లో ఎలా అడిగే అవకాశాలు ఉన్నాయి, డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చేసే ఎవ్రీ ప్రాబ్లం ఒక్కొక్క మోడల్ అన్నమాట. ఓకేనా? ఒక మోడల్కి అసలు డిఫరెన్సే ఉండదు. ఓకేనా? అలా మీరు ప్రతి ప్రాబ్లమ్ని ఒక మోడల్లా తీసుకోండి. ఓకేనా? సో ప్రాబ్లమ్స్లోకి వెళ్తే ఫస్ట్ రేషియోస్ ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. ఓకే, రేషియోస్ చూడండి. ఫస్ట్ వాడు క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ఇఫ్ A:B = 2:3
అండ్ B/C ఈక్వల్ టు 1:2 అని అనుకోండి, 1:2. దెన్ A/B/C అంటాడు. దెన్ A/B/C అంటాడు. చూడండి, A/B ఈక్వల్ 2:3 అండ్ B/C ఈక్వల్ టు 1:2. దెన్ A/B/C అంటాడు. ఇప్పుడు అంటే తెలుగులో ఏంటంటే A/B ఈక్వల్ టు 2:3 అయినా, ఓకేనా, B/C ఈక్వల్ టు 1:2 అయినా, ఓకే, A/B/C ఎంత, ఓకేనా. ఇది బేసిక్, ఇది రావాలి, ఇది చేయడం మీకు కంపల్సరీ రావాలి. ఎలా అంటే చూద్దాం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, A/B/C, ఓకేనా. చూడండి, A/B ఎంత మనకి 2:3, ఓకేనా, 2:3. నెక్స్ట్ B/C ఎంత 1:2. మనకు కావాల్సింది ఏంటి, A/B/C కావాలి, A/B/C కావాలి. ఇక్కడ నువ్వు ఎలా చేయాలంటే నీకు రివర్స్ ఎండ్ మెథడ్ రావాలి. రివర్స్ ఎండ్ మెథడ్ అంటే ఇది, ఈ మెథడ్ రావాలి. రివర్స్ ఎండ్ మెథడ్ అంటే ఎలా చూడండి, 2 × 1 ఎంత, 2 × 1 ఎంత 2, 2 × 1 ఎంత 2. నెక్స్ట్ 1 × 3 ఎంత, 1 × 3 ఎంత 3, 1 × 3 ఎంత 3. నెక్స్ట్ 3 × 2 ఎంత 6, 3 × 2 ఎంత 6, ఓకేనా. దట్ మీన్స్ A/B/C యొక్క రేషియో ఎంత 2:3:6. A/B/C యొక్క రేషియో ఎంత 2:3:6. మీరు ఏం చేయాలి, రివర్స్ ఎండ్ మెథడ్ని వాడాలి. ఇలా రివర్స్ ఎండ్ మెథడ్ని వాడి మనం A/B/C యొక్క రేషియోస్ని కనుక్కున్నాం, ఓకేనా. ఇక్కడ చూడండి ఏంటి 2 అంటే దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ 2 × 1 చేసాం, ఓకే, నెక్స్ట్ 3 × 1 చేసాం, ఓకే, నెక్స్ట్ 3 × 2 చేసాం, 3 × 2 చేసాం. ఇలా మనం రేషియోస్ని కనుక్కోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఇది బేసిక్, ఇది వస్తేనే మనం రేషియోస్లో ముందుకెళ్ళగలుగుతాం, ఇది వస్తేనే మనకి రేషియోస్లో ముందుకెళ్ళగలుగుతాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఇంకా డైరెక్ట్. ఓకే, ఇప్పుడు నేను డిస్కస్ చేసే ప్రతి ఒక్కటి ప్రీవియస్ బిట్స్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్స్లో అడిగినటువంటి బిట్సే. విత్ ఆప్షన్స్తో నేను మూవ్ అవుతాను, ఎందుకంటే ఆప్షన్స్తో మూవ్ అయితే ఏంటంటే మీకు ఎగ్జామ్లో ఆప్షన్స్తో ఎలా చేయాలనేది తెలుస్తుంది. ఆప్షన్స్తో ఎలా చేయాలని తెలుస్తుంది. ఇఫ్ A/B ఈక్వల్ 7:9 and B/C equal 15:7, then what is A/B/C? Then what is A/B/C? ఓకే, ఆప్షన్స్ ఎలా ఇచ్చారో చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ 35:45:21. Next B 35:45:28. Okay. C option 42:54:21. Okay. Next D option 30:45:21. ఇది ఎస్ఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అంటే మన ఎస్ఐ కానిస్టేబుల్ కంటే హై లెవెల్ ఉండే ఎగ్జామ్ ఏంటి, ఎస్ఎస్సి ఎగ్జామ్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా, చూడండి ఇక్కడ సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగే ఏమంటున్నాడు, A/B ఎంత అంటున్నాడు 7:9. ఓకేనా, A/B ఎంత అంటున్నాడు 7:9. B/C ఎంత అంటున్నాడు 15:7 అంటున్నాడు. సో A/B/C ఎంత అంటున్నాడు. ఓకేనా, A/B/C ఎంత చూడండి. A/B ఎంత 7:9. ఓకేనా, B/C ఎంత 15:7.
7, 15:7. సో మనకు కావాల్సింది ఏంటి? A:B:C, A:B:C. చూడండి ఇక్కడ 7 into 15 చేయాలంటే మీకు కష్టమవుతుంది కదా. మనం ఏం చేస్తాం ఇక్కడ? రివర్స్ అండ్ మెథడ్ చేస్తాం. రివర్స్ అండ్ మెథడ్ యూజ్ చేస్తాం. 7 into 15 చేసి మళ్ళీ 15 into 9 చేసి మళ్ళీ 9 into 7 చేయాలంటే నీకు కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే 15 టేబుల్ రావాలి మళ్ళీ. ఓకేనా? అలా కాకుండా నువ్వు ఎలా రాస్తావు? ఫస్ట్ 7:15 రాసుకో. 7 into 15 ఈస్ట్. నెక్స్ట్ ఏం చేస్తావు? 15 into 9 కదా. నెక్స్ట్ 15 into 9. ఓకే. నెక్స్ట్ 9 into 7. నెక్స్ట్ 9 into 7. 9 into 7. ఓకే. నువ్వు అంతకుముందు చేసిన అలా చేసావు కదా. ఏమిటి? 7 into 15 ఎంత? ఇక్కడ వేసేవాడివి. 15 into 9 ఎంత? ఇక్కడ వేసేవాడివి. 9 into 7 ఎంత? ఇక్కడ వేసేవాడివి. అంటే నీకు 15 టేబుల్తో క్యాలిక్యులేట్ చేయాలంటే కొంచెం కష్టమైనప్పుడు ఇలా రాసుకో. ఇలా రాసుకొని ఈ మూడిట్లలో జనరల్గా క్యాజువల్గా కట్ అయ్యేది ఏంటో చూసుకోవాలి. చూద్దాం. క్యాజువల్గా ఇది 3 3s 9, 3 3s 9. ఇది 3 5s 15, 3 5s 15. ఇది 3 5s 15. అంటే ఈ మూడిట్లలో ఒకటే నెంబర్తో కట్ చేయడం రావాలి, ఒకటే నెంబర్తో కట్ అవ్వాలి. అంటే మీరు ఈ రెండిట్లలో ఒక నెంబర్తో కట్ చేసి ఈ రెండిట్లలో ఒక నెంబర్తో కట్ చేయొద్దు. ఓకేనా? ఈ మూడిట్లలో ఈ 3 రేషియోస్లో ఒకటే నెంబర్తో కట్ చేయాలి. ఇక్కడ ఏంటి? 3 టేబుల్లో పోతుంది. 3 3s 9. ఇక్కడేమవుతుంది? 3 5s 15. ఇక్కడేమవుతుంది? 3 5s 15. సో దట్ చూడండి ఇప్పుడు ఏమీ లేదు మనకి. 7:5 35. ఓకే. 7:5 35. నెక్స్ట్ 5 into 9 45. 5 into 9 45. నెక్స్ట్ 3 into 7 21. 3 into 7 21. ఇంకేమైనా కట్ అవుతుందా? కట్ అవ్వదు. సో ఆన్సర్ ఏంటి మనకి? 35:45:21. అంటే ఏంటి? ఫస్ట్ ఆప్షన్. అంటే ఏంటి? ఫస్ట్ ఆప్షన్. సో రేషియోస్ని ఈ విధంగా చేయాలి. ఓకేనా? ఏంటి ఇక్కడ నువ్వు నేర్చుకుంది ఏంటి? ఫస్ట్ ప్రాబ్లంలో డైరెక్ట్ నీకేమిచ్చాడు? ఫస్ట్ ప్రాబ్లంలో 2:1 3:2 ఎంత ఇచ్చాడు? సపోజ్ 2 అనుకో. ఓకేనా? డైరెక్ట్ నీకు అప్పుడు రివర్స్ అండ్ మెథడ్ వేసావు. రివర్స్ అండ్ మెథడ్ ఏం చేసావు? 2 3 6, 3 1s 3, 2 1s 2 అని వేసావు. నీకు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అని, బట్ ఇక్కడికి వస్తే కష్టమవుతుంది కదా, ఎందుకంటే 15 టేబుల్ ఉంది కాబట్టి. సో ఇలా రాసుకో. 7 into 5, 15 into 9, 9 into 7. సో మనకు వీలైనంత దగ్గరగా నెంబర్స్ని తెచ్చుకోవాలి. వీలైనంత దగ్గరగా నెంబర్స్ తెచ్చుకుంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా ఉండడం జరుగుతుంది. ఓకే. ఇది SSC ఎగ్జామ్లో అడిగినటువంటి